పంచకర్మ ఆయుర్వేదిక్లో మనకు పంచకర్మ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ పంచకర్మ ఏంటి, ఎందుకు చేస్తారు, ఎవరెవరికి చేయొచ్చు, ఎవరెవరికి చేయకూడదు, ఇటువంటివన్నీ మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. పంచకర్మ అంటే మెయిన్గా ముందు కాలంలో మనకు సర్జరీస్ కానీ ఇటువంటివి ఏవీ లేవు. పంచకర్మల ద్వారానే చికిత్స చేసేవారు. ఈ పంచకర్మ వలన చాలామందికి మన దోష ప్రకృతి అనేది సమంగా ఉంటుంది. దాని వలన వచ్చే వ్యాధులు కానీ ఇటువంటివన్నీ కూడా మనం దోషాలన్నీ సమంగా పెట్టడం వలన ఈ పంచకర్మ చేయడం వలన మనకు ఆ డిసీజెస్ అనేది టోటల్గా క్యూర్ అవుతుంది. పంచకర్మల్లో రకాలు మనం చెప్పుకుందాం. వమన, విరేచన, వస్తిలో మనకు మళ్ళీ ఆస్థాపన వస్తి, అనువాసన వస్తి అని 2 రకాలుగా ఉంటుంది. నస్యం, ఇవి మనకు మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ పంచకర్మ. పంచకర్మలతో పాటు మనం పూర్వకర్మలు కూడా చేస్తాము. యాక్చువల్గా పూర్వకర్మ చేసిన తర్వాత మనం పంచకర్మ చేస్తే మనకు ఆ రిజల్ట్ అనేది బెటర్ రిజల్ట్ వస్తుంది. పూర్వకర్మలు ఏంటి అంటే మనం ఆయుర్వేదిక్లో అభ్యంగం అని చెప్తాం. అభ్యంగం ఒకటి, స్నేహనం, స్వేదనం, ఈ 2 చేసిన తర్వాత మనం పంచకర్మ అనేది చేయడం వలన దానికి మన బాడీలో ఎటువంటి రూక్షత్వం అంటే డ్రైనెస్ అనేది ఉంటుందో అదంతా మనకి ఈ పూర్వకర్మల వలన మనకు క్లియర్ అవుతుంది. దాని తర్వాత పంచకర్మ అంటే వమనం కానీ విరేచనం కానీ మెయిన్గా మనకు డిసీజ్ వైజ్ చూసుకుంటే సోరియాసిస్ కానీ, ఆస్తమా కానీ, సైనసైటిస్ ఇటువంటివన్నీ కూడా మనకు ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పంచకర్మ ఉంటుంది. మెయిన్గా అన్ని డిసీజెస్లో అన్ని పంచకర్మస్ చేయము. ఒక డిసీజ్ టైప్ని బట్టి వాళ్ళ బాడీ ప్రకృతిని బట్టి మనం ఆ పంచకర్మ అనేది డిసైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆథరైటిస్ కానీ, సయాటికా కానీ ఇటువంటివి ఉంటుంది. సయాటికాలో ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో గృధ్రసి వాతం అని చెప్తాము. ఇది మెయిన్గా వాత ప్రకోపం చెందడం వల్ల మనకి సయాటికా అనేది వస్తుంది. సయాటికా అంటే మనకు సయాటికా నర్వ్, ఒక మనకు నడుము వెన్నెముక నుంచి మనకు ఆ సయాటిక్ నర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అది మనకు కాలు మొత్తం 2 కాళ్ళకి నడుము నుంచి మనకు 2 పాదాల వరకు ఆ నర్వ్ అనేది ఉంటుంది. ఈ సయాటిక్ నర్వ్ అనేది మన బాడీలో అతి పెద్ద నర్వ్ అనమాట. యాక్చువల్లీ ఈ సయాటిక్ నర్వ్ మనకు కొన్ని డిసీజెస్లో అంటే డిస్క్ బల్జ్ అవ్వడం వలన, కంప్రెషన్ అవ్వడం అంటే నరం అనేది అక్కడ నొక్కడం వలన మనకు వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాళ్ళు తిమ్మిర్లు రావడం కానీ, విపరీతమైన మంటలు అంటే స్కిన్ కూడా మంట రావడం, తిమ్మిర్లు, ఇంకా పెయిన్ అనేది ఇట్లా సూదులతో పొడిచినట్టు ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఈ సయాటికాలో మనం ఎటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇస్తామంటే అభ్యంగం కానీ, కటివస్తి అంటే నడుము రిలేటెడ్గా మనం కటివస్తి, పిజిచల్ ఇటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్. దాంతోపాటు మెయిన్గా మనం విరేచనం అనేది చేయడం వల్ల మనకు అక్కడ ఉన్న నర్వ్ అంతా ఫ్రీ అవ్వడం కానీ, మనం యూస్ చేసే మెడికేటెడ్ ఆయిల్స్ విరేచనంలో అంటే మనం విరేచనం చేసేటప్పుడు యూస్ చేసే మెడిసిన్స్ దానివల్ల మనకు అక్కడ నర్వ్ అనేది ఫ్రీ అవుతుంది. విరేచనం, వస్తి ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం సయాటికాలో ఇవ్వచ్చు. మన శరీరం మొత్తం వాత, పిత్త, కఫ దోషాల మీద, సప్తధాతువుల మీద ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే మన ప్రకృతికి పంచభూతాలు ఆకాశం, వాయు, భూమి ఇటువంటివన్నీ మనకు మూలంగా ఉంటాయో మన శరీరానికి కూడా వాత, పిత్త, కఫం అనేది మూలంగా ఉంటుంది. ఈ వాత, పిత్త, కఫ అనేది సక్రమ పద్ధతిలో లేకుండా మన శరీరంలో ప్రకోపం చెందడం వలన మనకు వ్యాధులు అనేటివి వస్తూ ఉంటుంది. ఆయుర్వేదిక్లో మన పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చేయడం వలన ఈ వాత, పిత్త, కఫ అనేది మనం నార్మల్ స్టేజ్కి అంటే ప్రకోపం చెందకుండా నార్మల్ స్టేజ్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. మెయిన్గా వాతం అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకి వాత రిలేటెడ్ డిసీజ్ అంటే పక్షాఘాతం కానీ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. వాత రిలేటెడ్, జాయింట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, ఆథరైటిస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కఫ రిలేటెడ్ అంటే కఫ ప్రకృతి అనేది ప్రకోపం చెందడం వల్ల మనకు ఆస్తమా కానీ, సైనసైటిస్, హెడ్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ పిత్త ప్రకోపం చెందడం వల్ల మనకు మెయిన్గా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ఫార్మేషన్ కానీ, ఇండైజెషన్ కానీ ఇట్లా స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ 3 వాత, పిత్త, కఫ అనేది మనం ఈక్వల్గా అంటే నార్మల్ స్టేజ్లో ఉంచడానికే మనం పంచకర్మ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే సప్తధాతువులు అంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ అని చెప్తాము. ఈ సప్తధాతువులు మనకు పోషణ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మన బాడీలో మనం శరీరంలో అంటే ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ సప్తధాతువులు అనేది కరెక్ట్గా ఉంటూ ఈ త్రిదోషాలు ఇవన్నీ కరెక్ట్గా ఉంచడానికి మెయిన్గా పంచకర్మ అనేది మనకు వర్క్ అవుతుంది.